నమస్కారం, అద్వైతగిరి కార్యక్రమానికి స్వాగతం. మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న సమస్యలు, కష్టాలకి సాంత్వన చేకూరే విధంగా మంచి మాట సహాయము, సమస్యకు తగినటువంటి మోటివేషన్ ద్వారా మనం ఎంతో ఉపశమనం పొందుతాం. మన ఈ కార్యక్రమం ద్వారా కూడా అవన్నీ పొందుతూ ఉన్నాము. మరి ఈరోజు కూడా మనకు ఎన్నో మంచి విషయాలు తెలియజేయడానికి, మంచి ఆత్మస్థైర్యం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అద్వైతగిరి వ్యవస్థాపకులు, స్పిరిచువల్ సైంటిస్ట్ టీకే గిరీష్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారండి. మరి ఈరోజు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలు, సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. లైవ్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా మొదటగా త్వరలో మీరు క్లాసెస్ నిర్వహించబోతున్నారు కుబేర ప్రక్రియకు సంబంధించి, ఆ వివరాలు తెలియజేస్తారు. 17, 18, 19, 20 కుబేర ప్రక్రియ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుందండి. ఈ కుబేర ప్రక్రియ ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ వెల్త్ని మీ జీవితంలోకి ఎలా ఆహ్వానించాలి, ఏ విధంగా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు సుసంపన్నులుగాను, ఆర్థికవంతులుగాను మరియు మానసికంగాను దృఢంగా ఉండే విధంగా మిమ్మల్ని ఏ విధంగా మోల్డ్ చేసుకోవాలి, అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీస్ ఎటువంటివి కూడా మనకి రాకుండా మనం కంప్లీట్లీ ఎనర్జీసైజ్ ఉండడం కోసం స్తంభన ప్రక్రియ అనే ఈ కాన్సెప్ట్స్ని వీటిని మిళితం చేసి ఈ కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. డెఫినెట్లీ ఇట్స్ ఎ సూపర్ కాన్సెప్ట్ అండి. అండ్ ఆఫ్టర్ దట్ 25th, 26th, 27th అమృత ప్రక్రియ అలాంగ్ విత్ ధన్వంతరి ప్రక్రియ అనే దాన్ని కూడా మనం యాడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ప్రాసెస్. ఓకే, ఇక చాలా మంది కాలర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? సుధా గారు, గిరీష్ గారు లైవ్ లో ఉన్నారండి, మాట్లాడొచ్చు. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మన లైఫ్ లో చాలా మంది పర్సన్స్, అలా రిలేటివ్స్ చాలా మంది ఉంటారు, అలాగే చాలా థింగ్స్, బుక్స్ అన్నీ ఉంటాయి సార్. కొన్ని మాత్రమే మనకి చాలా బాగా నచ్చుతాయి, ఎందుకంటే ఫస్ట్ చూడగానే నచ్చుతాయి, కొన్ని మాత్రం నచ్చవు. దీనికి కాజ్ ఏంటి అంటే, మన ఆరాకు దాని ఆరాకు మ్యాచ్ అయితే నచ్చుతారా, లేదంటే మన గత జన్మ జ్ఞాపకాల వల్ల వాళ్ళు నచ్చుతారా, లేదంటే వాళ్ళ థింకింగ్ మన థింకింగ్ ఈక్వల్ అవ్వడం వల్ల నచ్చుతారా సార్? అంటే ఏదైనా సరే, ప్రాణం ఉన్నవి లేనివి అన్ని నచ్చుతుంటాయి కదా, ప్లేసెస్ సార్. అవునవును, ఎస్ ఎస్ ఎస్. నెక్స్ట్ కావాలి సార్. అంతేనా? ఓకే, అంతే సార్. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. జనరల్గా ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు అని అనుకోండి, అతనికి ఏమి నచ్చుతాయి అని అంటే స్పోర్ట్స్కి సంబంధించిన ఐటమ్స్ మాత్రమే నచ్చుతాయి. అలాగే ఒక వంట తెలిసిన వ్యక్తికి వంటకు సంబంధించిన సామాన్లు మాత్రమే బాగా నచ్చుతాయి అన్నమాట. సో సిమిలర్లీ మన లైఫ్లో మన జర్నీకి ఏవైతే కనెక్టివిటీ అవుతుందో దాన్ని మన యొక్క సోల్ ఇష్టపడుతుంది. దానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగింది కానీ తన జర్నీకి ఇబ్బంది కలిగించే ఆలోచనలు కలిగించేవి ఏవైనా సరే వాటిని పక్కబెట్టడం అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇట్స్ టోటలీ బేస్డ్ ఆన్ యువర్ పాస్ట్ లైఫ్ యొక్క థాట్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రజెంట్ లైఫ్ యొక్క గోల్ని బేస్ చేసుకుని కూడా ఆధారపడుతూ ఉంటుంది. సో గోల్కి సంబంధించిన ఆలోచన విధానాన్ని బట్టి కూడా ఆధారపడుతూ ఉంటుంది అనమాట. అంటే జనరలీ కొంచెం ఫిలిం అండ్ ఇట్లాంటి క్రేజ్ ఎక్కువగా ఉన్న పిల్లలకి హీరోస్ గురించో లేకపోతే వీటికి సంబంధించిన ఇంటర్వ్యూలు కనుక జరిగితే చాలా బాగా చూస్తారు. అదే ఇంక మన పెద్దవాళ్ళు ఎవరైనా పురాణ హరికథలు ఏమైనా చెప్తూ ఉన్నారంటే అక్కడికి ఏమైనా వస్తారా? ఎందుకంటే నా జర్నీ అది కానప్పుడు నేను ఎందుకు దాంట్లోకి వెళ్ళాలి, నాదేదో ఫిల్మ్ స్టార్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు విధంగా మన స్పిరిచువల్ స్టార్స్కి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వరు అనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద రీజన్ వాళ్ళకి ఇది ఇష్టం, అంటే వాళ్ళ జర్నీలో ఇది భాగమై ఉంది కాబట్టి దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో దీనికి పాస్ట్ బర్త్ యొక్క ఆలోచన విధానం ఉంటుంది అండ్ ప్రజెంట్ బర్త్లో వాళ్ళు డిసైడ్ చేసుకున్నటువంటి డైరెక్షన్ని బేస్ చేసుకొని మనం ఒకరితో స్నేహం ఉంటాము, ఇంకొకరితో వ్యతిరేకత ఉంటాం అనమాట. సో అండ్ అట్ ద సేమ్ టైం అంటే పాస్ట్ బర్త్ని బేస్ చేసుకుని అంటే ఏంటంటే మేబీ వాళ్ళు పాస్ట్ బర్త్లో వాళ్ళకి ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, అసోసియేట్స్ అయి ఉండొచ్చు. సో దీనివల్ల కూడా ఒకరితో బాగుంటారు, ఒకరితో బాగుండరు. అదే సొంత కుటుంబంలో కూడా వ్యతిరేక రకమైనటువంటి క్యారెక్టర్లు కూడా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి తల్లి కుమారుడికి లేకపోతే తండ్రికి కొడుకి కూడా పడనేటువంటి విషయాలు కూడా ఉంటాయి. పూర్వజన్మలో వాళ్ళు మ్యాక్సిమం వీళ్ళని జీవితాంతం సతాయించాలి అనేటువంటి ఆలోచన ఏదైనా చేస్తుంటాడు, నెక్స్ట్ కొడుకుగా పుట్టుంటాడు, కొడుక్కి తండ్రికి యుద్ధం జరుగుతూ ఉంటుంది అనమాట. చాలా రకాలుగా ఉంటుంది, లేదు చాలా రకాలుగా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. ఒకటి కాదు, ఒక అతన్ని విపరీతంగా సతాయించాలి అని చెప్పేసి ఎవరైనా అనుకున్నారనుకోండి, అనుక్షణం ఏమన్నా ఒక గయ్యాలి భార్యగా జన్మించి వస్తుంది అనమాట ఆమె. ఇంకా ఆ తర్వాత వాళ్ళిద్దరు ఆడుకుంటారు అసలు నిజం చెప్పాలి అని అంటే. ఇట్లా అంటే ఒక పర్టికులర్లే అని కాదండి, చాలా చాలా రకాలుగా ఉంటుంది అనమాట. మంచి క్వశ్చన్ సరే. మరో కాల్ అండి. హలో, నమస్తే అండి. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మీ సందేహం ఏంటో. గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చు. హలో, నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా నమస్తే అండి, చెప్పండి.
సార్ మొన్న కాల్ చేసింది, నేను స్కూల్లో వర్క్ చేస్తాను అనమాట. మీరు ఇచ్చిన ఆన్సర్ నేను వినలేదనమాట, అందు గురించి మళ్ళా చేసిన అనమాట. చెప్పండి. అదే అదే సార్, ఎప్పుడు నాకు మైండ్ లేదేమో, నేను ఇదేమో అని నెగిటివ్ థాట్స్ ఎక్కువ చేస్తుంటా అనమాట. ఇట్లా నేను ఎవరిని అనే ఆలోచన వచ్చినప్పుడు నేను మైండ్కి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి, నేను ఎలా ఆన్సర్ చెప్పుకోవాలి, ఏమైనా సైకియాట్రిస్ట్ కలవాలి, అవన్నీ నాకు ఏమైనా చెప్తారేమో అని మీరే ఎలా అయినా దారి చూసి. సరే, అంటే వాట్స్ యువర్ గుడ్ నేమ్ అండి? మీ పేరు? నా పేరు మల్లిక అండి. మల్లిక గారు. అండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ యువర్ నేచర్ ఆఫ్ వర్క్ అండి? మీరు ఏం మీ వృత్తి కానీ ప్రవృత్తి కానీ చెప్పండి, ఏంటి? నేను టీచింగ్ చేస్తుంటాను. టీచింగ్, ఓకే. సో మీకు ఇటువంటి థాట్స్ ఎప్పటి నుంచి జనరేట్ అవుతున్నాయి? నేనెవరు, నాకేంటి, లైఫ్ ఏంటి? మంత్ నుంచి అండి. ఎప్పటి నుంచి అండి? మే మంత్, లాస్ట్ మే నుంచి. ఓకే. అంటే మిమ్మల్ని ప్రేరేపించినటువంటి అంశం ఏంటి? అంటే ఏం లేదు, మామూలుగా భయపడ్డా అనమాట అండి. నేను వేరే వాళ్ళకేమో అయితే భయపడ్డాను, నాలోనే భయంగా నాకు హార్ట్ పట్టుకుంటుందేమో, ఇట్లేమో అట్లేమని ఇట్లా ఆలోచన వచ్చి ఇట్లా అయిపోయినాను. అర్థమైందండి. ఓకే. సో భయం వల్ల మీకు నేనెవరు, ఏంటి, ఈ లైఫ్ స్టైల్కి సంబంధించిన ఆలోచన విధానం వచ్చింది. అంటే మీ యొక్క సోల్ చాలా, అంటే మీ ఆరా ఎనర్జీస్ అనేవి తగ్గబడ్డాయి. సో దానివల్ల ఏంటి అని అంటే, దానివల్ల మీకు ఒక రకమైనటువంటి చిన్న లైక్ లిటిల్ బిట్ సైకలాజికల్ ఫియర్ అనేది ఏర్పడిందండి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ, ఇట్స్ నాట్ యాక్చువల్లీ. అండ్ అట్ ద సేమ్ టైం నేనెవరు, నా బలం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనేటువంటి ఆలోచన ఉండడం కూడా ఇట్స్ అ కైండ్ ఆఫ్ గుడ్. బట్ మీకు ఒక కౌన్సిలింగ్ అవసరం లేదండి. ఎస్పెషల్లీ మీరు ఒక అమృత ప్రక్రియ క్లాసెస్ కనుక మీరు వచ్చేసారు అని అంటే యుల్ బీ స్ట్రాంగ్ అండ్ యుల్ బీ ఎనర్జెటిక్. సో మీకు ఎక్కడో బ్యాక్ డ్రాప్లో ఇది కాదు, అంటే మే కంటే ముందు నుంచే ఏదో ఒక ప్రాబ్లం అన్నది మిమ్మల్ని సతాయిస్తుంది, వేధిస్తూ ఉంది. దాని నుంచి మీరు గెట్ రైడ్ అవుదామని చెప్పేసి అనుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ అది మీకు వల్ల కావట్లేదు అనమాట. సో దానివల్ల ఏంటనంటే అది మీకు వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట, మీ ఇన్నర్ సెల్ఫ్. సో దాంట్లో భాగంగానే ఏంటనంటే సరైన కమ్యూనికేషన్, ఎవరితోనూ కమ్యూనికేషన్ చేయకపోవటము, నీకు చేత కాదు అనేటువంటి ఆలోచనలు విధానాలు పెరగటము, ఇట్లాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయండి. సో ఫైనలీ మీరు ఒక్కసారి చెప్పేది ఏంటనంటే, స్ట్రాంగ్ అవ్వాలి అని అనుకున్నట్లయితే, ధైర్యవంతులుగా కావాలి అని అనుకుంటే మ్యాక్సిమం ప్రతిరోజు ఒక 40 సార్లు నేను ధైర్యవంతురాలని అని అనుకుంటూ ఉన్నారంటే మ్యాక్సిమం మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మీరు బయటకు రావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇంకా కంప్లీట్లీ చేంజ్ కావాలి అని అనుకున్నట్లయితే అమృత ప్రక్రియ క్లాసెస్కి వచ్చారు అని అనుకోండి, ఈ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కాదండి, ఇది సొల్యూషన్. దీనికి సొల్యూషన్, బెస్ట్ సొల్యూషన్ ఏదన్నా ఉందంటే అమృత ప్రక్రియ. అక్కడ మీకు క్లారిటీగా మీరెవరు అనే దాన్ని మీరు ఎలా తెలుసుకోవాలి, మీతో మీరు ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి, మీరు ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, మిమ్మల్ని మీరు కంప్లీట్లీ పాజిటివ్ పర్సనాలిటీగా ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలనే దాని గురించి క్లాసెస్ ఉంటాయి. సో అది విన్నారు అని అంటే ఆటోమేటిక్ మీలో చేంజ్ వస్తుందండి. ఓకే అండి, మరో కాల్. హలో నమస్తే అండి. హలో, నమస్కారం మేడం. చెప్పండి, మీ పేరు? నా పేరు సుజాత. సుజాత గారు, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో గిరీష్ గారు, నమస్కారం. నమస్తే అండి, చెప్పండి సుజాత గారు. ఏం లేదు సార్, ఇప్పుడు మీరు థాట్ పెట్టుకోవాలి, మీరు సంపాదించగలుగుతారు అంటారు కదా. మాకు అసలు ఏం సొల్యూషనే లేదు. జాబ్ చేస్తుండే, అది రిటైర్మెంట్ అయిపోయిండు, వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేసిండ్రు, ఇంకా అది లేదు. ఇప్పుడు మామూలుగా బిజినెస్ చేద్దామంటే బిజినెస్ లో ఏది సక్సెస్ అవ్వట్లేదు, రియల్ ఎస్టేట్ అని ఏది. మరి మనకు డబ్బు రావాలని థాట్ పెట్టుకుంటే డబ్బు రావట్లేదు సార్. మరి ఏ విధంగా చెయ్యాలో అర్థం అవ్వట్లేదు. ఎన్నిసార్లు మీకు ప్రయత్నం చేస్తున్నాం సార్, అసలు ఫోన్ కూడా తలుగుతలేదు. ఈ రోజు మేము థాట్ ఎట్లా పెట్టుకున్నామంటే, మీరు చెప్పిన విధంగా కలగాలి, ఫోన్ మాకు కలవాలి అని అనుకున్నాం. ఇప్పుడు ఫోన్ కలిసింది, మీతో నేను మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు చెప్పండి. గాట్ ఇట్ అండి. సేమ్ తగ్గలాలి అనే ఒక బలమైనటువంటి తపన ఉందే, ఆ తపన కావాలన్నమాట డబ్బు సంపాదించడానికి. నైస్. అంటే మనము పెరిగిన వాతావరణాలు, సామాజిక పరిస్థితులు మరియు మనిషి యొక్క లక్ష్యాలు ఇవన్నీ కూడా ఆర్థికం మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయండి. ఒకరు కనుక ఒక మధ్యతరగతి కుటుంబంలో, అంటే భారతదేశంలో మధ్యతరగతి కుటుంబం చాలా ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటి అని అంటే, మనం ఈ వాతావరణానికి బాగా అడిక్ట్ అయిపోతూ ఉంటాం. మన పేరెంట్స్ అందరూ ఏం చెప్తూ ఉంటారు అని అంటే, అధికంగా డబ్బు ఉంటే అనవసరమైనటువంటి సమస్యలు వస్తాయి, ఈ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లంలు వస్తాయి, ఈ నల్లధనాన్ని మార్చుకోలేమనేటువంటి ప్రాబ్లము. అదే డబ్బు తక్కువగా నాకేం ప్రాబ్లం లేదురా బాబు, నాకున్న డబ్బుల్ని నేను మార్చుకునేస్తానని చెప్పేసి ఇప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి. ఎస్, రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ మన శరీరాల్లో, మన ఆలోచన విధానాల్లోనూ, మన జెనెటికల్గాను, మన యొక్క నేపథ్యాలు కానీ అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, మధ్యతరగతి కుటుంబము అంటే
సోంబేరిలాగా బతకడము చాలా ఉత్తమమైన జీవితం ఏంటో అని చెప్పేసి మన పేరెంట్స్ అందరూ ఆల్మోస్ట్ మనకి గైడ్ చేస్తున్నారు. అలాగని చెప్పి ఎక్కువ డబ్బు సంపాదిస్తే వాళ్ళు ఏమంటే ఎక్కువ సంపాదించకూడదు, తక్కువ ఉన్న దాంట్లోనే సంతృప్తి పడండి అని చెప్పేసి అంటారు. ఓకే, అలాగని చెప్పి ఒక జాబ్ చేయాలి. ఆ జాబ్ చేసేది ఒక వ్యక్తి కిందో లేకపోతే ఇంకేదైనా శక్తి కిందో వర్కౌట్ చేసుకుంటూ మనం చేసుకుంటూ రావాలి. జీవన ప్రమాణానికి డబ్బులు కావాలి, మరి డబ్బులు ఎక్కువగా సంపాదించకూడదు. ఈ విధమైనటువంటి వాతావరణంలోకి మనంతా పెరిగి అన్నీ వచ్చిన తర్వాత నాకు డబ్బు సంపాదించాలి అనే తపన ఎక్కడ పుడుతుందండి? దాహం ఉన్నవాడే కదా నీళ్ళు ఎక్కువ తాగడానికి ఇష్టపడతాడు. దాహం అసలు నీటి మీదే విరక్తి చెందినవాడు నీటిని తాగాలి అని అంటే ఎక్కడ వర్కౌట్ అవుతుంది? ఇది మన మస్తిష్కాల్లోనూ నరాల్లోనూ ఇంకిపోయి ఉందన్నమాట. ఆగర్భ దారిద్ర్యాన్ని అనుభవించడం అని అంటే ఏదో ఒక మేరుపర్వత శిఖరాన్ని అధిరోహించినంత గొప్పగా ఫీల్ అయిపోతున్నాం మన అందరూ. నిజం చెప్పాలి అని అంటే డబ్బు లేకపోవడాన్ని ఆధ్యాత్మిక చిహ్నంగా ఫీల్ అవుతూ ఉన్నారు చాలామంది. డబ్బు లేకపోవడం దరిద్రం ఉంది అని అంటే అక్కడ ఆధ్యాత్మికత లేదు, ఖచ్చితంగా భగవతి యొక్క కృప లేదని అర్థం. సో ఆ విధానాన్ని మనం మార్చుకోవాలి, మన ఆలోచన విధానాలు మారాలి. ఏదో నేను గంటసేపు సంకల్పించానండి అని అంటే గంటసేపు సంకల్పిస్తే వచ్చేది కాదు డబ్బు. నరము శరీరంలోని ప్రతి అణువు కూడా డబ్బుగా అయిపోవాలి, అప్పుడు మాత్రమే డబ్బు రావడం జరుగుతుంది. ఇంత డబ్బు సంపాదించిన తర్వాత బీపీలు షుగర్లు వస్తాయండి. వాటిని బట్టి క్లారిటీ లేదు కాబట్టి బీపీ షుగర్లు వచ్చాయి. క్లారిటీ వచ్చిందని అనుకోండి సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఆ క్లారిటీ ఎలా ఉండాలన్నదే మనం చెప్తూ వస్తుండే కుబేర ప్రక్రియ క్లాసెస్. మీరు ఇప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీకు ఎన్ని రకాలుగా అర్థం చేసుకున్నా మీరు దీంట్లో సక్సీడ్ అవ్వాలంటే కష్టం అండి. ఎందుకనంటే బలమైనటువంటి ఫౌండేషన్స్ మీకు బాగా ఉన్నాయన్నమాట. అంటే నెగిటివ్ ఫౌండేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, అవి పెకిలించేయాలి. అవి పెకిలించేయాలి అని అంటే ఎప్పుడు అర్థమవుతుంది? నిజ నిర్ధారణ జరిగినప్పుడు, అంటే వాస్తవాన్ని మనం చూసినప్పుడు జరుగుతుంది. సో కుబేర ప్రక్రియ క్లాసెస్కి రావడానికి ప్రయత్నం చేయండి, మీలో ఎవరో ఒకరు, మీ అంటే ఫ్యామిలీ మెంబర్స్లో. తప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. డెఫినెట్లీ అండి. తర్వాత అసాధ్యాలు సుసాధ్యం చేసుకోవచ్చండి, ఇది అసాధ్యం అన్నది కాదు. మీకు KFC కెంటకీ ఫ్రైడ్ చికెన్ అని చెప్పేసి బయట మనకి చరిత్రలో బాగా వినబడుతూ ఉంటుందన్నమాట. అంటే బాగా ఎక్కడ పట్టిన చికెన్ ఫ్రైడ్ అనేది దొరుకుతూ ఉంటుంది కదా, ఫ్రైడ్ చికెన్ అనేది. దీని యొక్క ఫౌండరు 65 సంవత్సరాలకి స్టార్ట్ చేశాడు. ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా అతనికి, అన్ని రకాలుగా చేసుకుంటూ ఫెయిల్యూర్ అయ్యి ఇంకేం చేయాలో తెలియక ఆ చికెన్ ఏదో కాల్చాడు, ఏదో వెరైటీ తయారైపోయింది, దాన్ని తీసుకొని వచ్చేసి అందరికి అమ్మడం మొదలెట్టాడు. తర్వాత మనందరికి తెలిసిందే, ప్రతి ఒక్కరు బకెట్లు తినేస్తూ ఉంటారు. సో ఎలా జరిగింది ఇదంతా? దీనికి బిగినింగ్కి ఈ పర్టికులర్ టైము లేకపోతే ఎండింగ్కి అంటూ ఏమీ లేదండి. సృష్టిలో ప్రతిరోజు బిగినింగ్ మనం నిజంగా చెప్పాలి అంటే కొత్త జన్మ ఎత్తుతూ ఉంటాం అనమాట. ఉదయాన్నే కళ్ళు తెరవడం కొత్త జన్మతో సమానం, నూతన ఉత్తేజంతో సమానం. సో 60 ఏళ్ళు అయిపోయింది, ఇంక ఇప్పుడు ఏం సంపాదిస్తాను? 60 ఏళ్ళే నిజంగా సంపాదించడానికి ఎంతో అనుభవం ఉంది మీకు, చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది. ఇప్పుడు అసలు సంపాదించాలి అని అంటే ఓకే, 20 సంవత్సరాల్లో ఉన్నవాడు సంపాదించడం కాదు, 60 ఏళ్ళ వ్యక్తి సంపాదించడం చాలా గొప్పగా ఉంటుంది, చాలా ప్లానింగ్ ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాలుగా వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, ఏది రైట్ ఏది రాంగ్ ఎవ్రీథింగ్ అన్నది. కావాల్సిందల్లా ఏంటనంటే యువతలో ఉండేటువంటి ఎనర్జీని మనం బిల్డ్ చేసుకోవాలి, అంతే, అదొక్కటే, ఇంకేం అవసరం లేదు. అది బిల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఇది పాసిబుల్ అవుతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాను, ఆర్థికంగా మేము వెనకపడిపోయి ఉన్నామే, మాకు డబ్బు లేదే అని చెప్పేసి అనుకోమాకండి. డబ్బు సంపాదించాలి, డబ్బు చాలా ఇంపార్టెంట్. మనం డబ్బు సంపాదించడం వల్ల మన కుటుంబ సభ్యులు బాగుంటారు, మన కుటుంబ సభ్యులు బాగున్నామనంటే మన సమాజం బాగుంటుంది, మన సమాజం బాగుంది అని అంటే మన ప్రాంతం బాగుంటుంది, మన ప్రాంతం మొత్తం బాగుంది అని అంటే దేశం బాగుంటుంది. నువ్వు సంపాదించేది నీ ఒక్కడి కోసమే కాదు, దేశాని కోసం సంపాదిస్తాను అనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇది దేశ సేవ, ప్రతి ఒక్క భారతీయుడు ఆర్థికవంతుడు అవ్వాలి, ఇది దేశ సేవ అది. ఓకే, సో మీరు ప్రతి ఒక్కరు గండ్లు పెట్టుకునేసి కార్గిల్ దగ్గర నిలబడాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా డెవలప్ అయ్యి 10 మందికి ఉపాధిని కల్పించామనంటే అది దేశ సేవే. చాలామంది అని అంటూ ఉంటారనమాట ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పుకుంటూ ఉన్నప్పుడు, నేను అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది అని అనేసి. ఒక్కసారి గుళ్ళో పోయి అన్నదానం చేస్తే మహా అయితే ఒకటి తినేస్తాడు, వెళ్ళిపోతాడు. అలా కాదు, 3 పూటల అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయి. 10 మందికి ఉద్యోగాలు ఇచ్చావనంటే 3 పూటల అన్నదానం చేసిన దాంతో సమానం. సోంబేరిని చేయొద్దు మనిషిని. ప్రకృతి ఎవరిని అయితే చర్య చేపిస్తూ ఉంటాడో వాడికి సహకరిస్తుంది అనమాట. సో ఇటువంటి ఐడియాలజీ కలిగి ఉండాలండి. ఇటువంటి ఐడియాలజీ లేకుండా గొప్ప గొప్ప థాట్ అంటే నాకు డబ్బు కావాలి అని చెప్పి కళ్ళు మూసుకోవడంతోనే డబ్బు రాదు. డబ్బు నీకు ఎందుకు కావాలి అని చెప్పి ప్రశ్నిస్తుంది ప్రకృతి. చాలా చెప్పేస్తున్నాను నేను. సో సిచ్యువేషన్ బట్టి ఇదండి, అంటే ఇవన్నీ యాక్చువల్లీ మా క్లాసెస్లో ఉంటాయి, ఇవన్నీ చెప్తాం మేము, చాలా ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు నిజ నిర్ధారణ జరుగుతుందన్నమాట. ఎస్, డబ్బు సంపాదించడం ఎందుకు ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలి అని అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి మహానుభావులు అందరూ కూడా ఆధ్యాత్మిక పరులు, ఆధ్యాత్మికంగా గొప్ప గొప్ప వారిగా ప్రసిద్ధికెక్కిన ప్రతి ఒక్కరూ విపరీతమైనటువంటి ధనాన్ని కలిగి ఉన్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి.
ఆధ్యాత్మికత ఎదుగుదలలో సంపద ఒక భాగం కాదండి, అది రెండు మిళితమైతేనే కుదురుతుంది, లేకుంటే రాదు. భగవంతుని మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఆధ్యాత్మికానికి ఖచ్చితంగా సంపద కలిగి ఉండాలి, లేకుంటే వాడి దగ్గరికి భగవంతుడు రాడు. అంటే ఆయనకి డబ్బుల కోసమని కాదు, ఇది కళ. అందుకే అంటుంటారు మనల్ని కొంతమందిని చూస్తే లక్ష్మి కళ ఉంది అని చెప్పి ఉట్టిపడుతూ ఉంది అని అంటారు. అదే లేకపోతే దరిద్రపు కళ అని అంటారు. దరిద్రం ఉన్న దగ్గర భగవంతుడు రాడు, దెయ్యం వస్తుంది. సంపద ఉన్న దగ్గరకు భగవంతుడు వస్తాడు. సో ఇలా ఉంటుందండి విజువలైజేషన్. సో థాట్ చేసుకున్నాము, డబ్బులు రాలేదు అని అంటే అలా కాదు, దానికి చాలా తపన కావాలి. మనస వాచ కర్మన డబ్బును యాక్సెప్ట్ చేయాలి, దానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఉండకూడదు, ఎటువంటి బాధ ఉండకూడదు, డబ్బులను కించపరిచే విధంగా మాట్లాడకూడదు, డబ్బుకు సంబంధించిన దాని వ్యతిరేకం ఉండకూడదు. అబ్బో చాలా ఉంటాయి దాని వెనకాల చెప్పాలి అని అంటే. అందుకని మేము 9 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 21 గంటలు, 27 గంటల సేపు ఆల్మోస్ట్ డబ్బు 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 అనే దాని గురించి చెప్తూ ఉంటాం అనమాట. మీరు డబ్బుని నిజంగా ఆస్వాదించాలి, మీ జీవితంలో రావాలి అని అనుకుంటే మీ గుండె డబ్బు అని కొట్టుకోకూడదు, డబ్బు అని కొట్టుకోవాలి. అప్పుడు మాత్రమే డబ్బు రావడం జరుగుతుంది, లేకుంటే రాదు. అదండి. అక్కడ చూస్తున్నాం కదండి, అద్వైత కేర్ వ్యవస్థాపకులు స్పిరిచువల్ సైంటిస్ట్ టీకే గిరీష్ గారిని కలిసి మీ సమస్యను తొలగించుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. మరి ఆర్థిక సమస్యల్ని తొలగించుకోవాలి, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఉన్నత స్థితికి చేరాలి అనుకుంటే వారు కుబేర ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 17, 18, 19, 20 తేదీలో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. మరో కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ పేరు? స్వాతి అండి, హైదరాబాద్ నుండి. గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడొచ్చండి. హలో. హలో, చెప్పండి స్వాతి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. ఎక్స్ప్లెనేషన్స్ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. నాకు 2-3 డౌట్స్ ఉన్నాయండి. అడగండి. కొంచెం గట్టిగా, కొంచెం ఎనర్జెటిక్గా అడగండి. ఎందుకనంటే మీరు మాట్లాడుతూ ఉంటే నాకు డల్ అయిపోతా ఉన్నాను నేను. కమాన్, ఎనర్జెటిక్. కార్తీక మాసం కదండి. తినలేదా? ఓకే. ఉల్లిపాయ తినకని నిష్టగా చేస్తారు కదా. అవునండి, అవునండి. ఏ మాసం చేయలేనంత కార్తీక మాసం శ్రద్ధగా నిష్టగా ఎందుకు చేస్తారు? అదొకటి. నెక్స్ట్ ఏమో ప్రదక్షిణాలు చేస్తాం కదా గుళ్ళో, అదే కృతజ్ఞత చేస్తామా లేకపోతే ఇంకేదైనా విశిష్టత ఉందా అని. 2. ఓకే. నెక్స్ట్ ఏమో మీరు సంకల్పించుకుంటే చాలా అంటారు కదా, అలా సంకల్పించుకున్న జరుగుతాయా లేకపోతే దాంతో పాటు దేవుడి దయ కూడా ఉండాలా అవి జరగడానికి? ఓకే, వెరీ గుడ్. మంచి క్వశ్చన్స్ అడిగారండి. అదే ఈ విధంగా ఇంకొంచెం ఎనర్జెటిక్ అవ్వండి, పర్లేదు, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఎనీవే, ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉపవాసాలు? కార్తీక మాసంలో ఈ వెల్లుల్లి మాంసాహార పదార్థాలు ఎక్కువగా తినకుండా ఉండడానికి ఎందుకు ప్రత్యేకతనిస్తారు? అండ్ ఏంటి ఈ మాసానికి ఉన్న ప్రత్యేకత? ఫస్ట్ థింగ్, శరవన్నవరాత్రులు అయిపోయిన తర్వాత మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఆశ్వీజ మాసం అయిపోయిన తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఆశ్వీజ మాసంలో వాతావరణ పరిస్థితుల ప్రకారము విపరీతమైనటువంటి వర్షాలు ఇవన్నీ ఏర్పడిపోయి సూక్ష్మజీవులు బాగా ఉత్పత్తి చెందుంటాయి అన్నమాట. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే దీర్ఘకాలిక అనారోగ్యాలు, అంటే లైక్ జ్వరము, పడిసము ఇలాంటివి, ఇండైజెషన్, అమీబాయాసిస్, డయేరియా ఇట్లాంటివి, వివిధ రకాల కాట్లకు పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే సడన్గా వాతావరణంలో అనూహ్యమైన మార్పులు రావడం వల్ల శరీరం బాగా ఆల్మోస్ట్ ఏమైపోతుంది అని అంటే ఎక్కువగా పని చేయకుండా కూర్చోవడం అన్నది ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ సమయాల్లో బాడీలో టాక్సిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో టాక్సిన్స్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే బయటికి విసర్జించడానికి అవకాశం ఉండదు, శరీరంలోనే ఉంటుంది. ఇప్పుడు మనం కనుక చూసామనంటే చెమట పోదు, ఎక్కువగా మూత్రం పోతూ ఉంటారు. సో ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే టాక్సిన్స్ అలాగే నిల్వ ఉండిపోతాయి అన్నమాట. ఈ టాక్సిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండిపోతే అవి ఏమవుతుంది అని అంటే ఒక పర్టికులర్ కణాలని దెబ్బతీయడం జరుగుతుంది. ఇక ఈ కణాలు ఏమవుతాయి అని అంటే దానికి సరిగ్గా ఆక్సిజన్ అందకపోవడం వల్ల అది ఏమవుతుంది అని అంటే చిన్న అల్సర్ లాగా తయారవుతుంది. అల్సర్ బికమ్ క్యాన్సర్ అవుతుంది. సో క్యాన్సర్ ఏమవుతుంది అని అంటే శరీరంలో వ్యాపించడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి సమయంలో ఉపవాసం కనుక ఉన్నట్లయితే ఆ క్యాన్సర్ కణాలకి ఆహారం ఆగిపోయి ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే అవి చచ్చిపోతాయి. సో అందుకని చెప్పి ఉపవాస విధానం అన్నది పర్టికులర్గా కార్తీక మాసంలో పెట్టడం. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు తిని 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 లోపల పైత్యం పేరుకుపోయి ఉంటుందండి. ఈ పైత్యం హరించడానికి ఈ నెల బాగా సహకరించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనం బయట ఎక్కువగా వర్క్ చేయమన్నమాట. ఎందుకనంటే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా శారీరకంగా ఎక్కువగా కష్టించం. పైగా సూర్యరశ్మి కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి శరీరంలో ఉన్నటువంటి మినరల్స్ కూడా ఖర్చు కాకుండా ఉంటుంది. సో కాబట్టి ఆల్ ఓవర్ మన శరీరానికి ఇదంతా ఉపయోగపడుతుంది. ఇక వెల్లుల్లిపాయ ఇలాంటివన్నీ ఏమవుతాయి అని అంటే యాక్చువల్లీ వాటి వల్ల అంటే
దెర్ ఈస్ అ గుడ్ రీజన్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం బ్యాడ్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఈ పూజ పునస్కారాలు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు రజోగుణమైనటువంటి ఆలోచనలు కనుక పుడితే వాటి వల్ల ఈ యొక్క పర్టికులర్గా మనం చేస్తున్నటువంటి కార్యాలు దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వెల్లుల్లిని కానీ ఉల్లిపాయని కనుక పక్కన పెడతారు. అండ్ రెండవది, దేవుని చుట్టూ ప్రదక్షిణ. ఇది కృతజ్ఞత కోసమే చేస్తామా లేకపోతే ఎనర్జీ? దేవాలయాలు నిర్మితం అవుతున్నప్పుడు అక్కడ ఆల్మోస్ట్ విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు యంత్రస్థాపన చేస్తాము. అలాగే నవరత్నాలు తర్వాత వచ్చేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి రసాయనాల వల్ల ఆ యొక్క శక్తిని కేంద్రీకరించడం జరుగుతుంది. ఆ తర్వాత మంత్రాన్ని ఉపయోగించిన తర్వాత యంత్రంలో అద్భుతమైన శక్తి వస్తుంది. అంటే దేవుని యొక్క విగ్రహంలో విపరీతమైనటువంటి ఆరా ఎనర్జీ అన్నది యాడ్ అవుతుంది. ఇప్పుడు ప్రదక్షిణ చేయడం వల్ల మన లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తము బర్న్ అయిపోతుంది. అంటే ప్రతి ఒక్క శరీరానికి ఖచ్చితంగా పాజిటివ్ నెగిటివ్ ఎనర్జీస్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఒక అయస్కాంతం చుట్టూ ఇనుము ప్రదక్షిణ చేస్తుందో కొంతసేపటికి అది ఇనుము కూడా ఏమవుతుంది, అయస్కాంత తత్వాన్ని కలిగి ఉంటుంది. సిమిలర్లీ విగ్రహాల చుట్టూ లేకపోతే దేవుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి తిరుక్కుంటూ రావటము. సో ఇలా చేసుకుంటూ రావడం వల్ల ఏమైపోతుంది అని అంటే మన యొక్క బాడీ అండ్ మైండ్ బాగా ఎనర్జిసైజ్ అవుతుంది. సో దీనికోసమే మన పూర్వీకులు ఏంటంటే దేవాలయంలో ప్రదక్షిణ చేయమని అంటారు. నేను ప్రాక్టికల్గా ఒక రోజుకి ఆల్మోస్ట్ 2000 ప్రదక్షిణాలు చేయడం కూడా జరిగిందనమాట. నేను ప్రదక్షిణాలు చేసిన తర్వాత మైండ్, బాడీ, ఎవ్రీథింగ్ చాలా ఎనర్జెటిక్ అయిన విషయాలను నేను చాలా వరకు రీసెర్చ్ చేశాను. సో ప్రదక్షిణ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఎనర్జిసైజ్ అవుతామండి. చాలా వరకు మెంటలీ చాలా పీస్ అవ్వడం జరుగుతుంది. దేవాలయంలో చుట్టూ తిరుగుతూ ఉన్నామంటే ఒక అయస్కాంత క్షేత్ర శక్తి మన లోపలికి ఆవాహన జరుగుతుంది. సో దానివల్ల మనం మెంటలీ అండ్ ఫిజికలీ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది కాబట్టి ఎనర్జీ ఉంటుంది. ప్రదక్షిణ ఎలా చేయాలి అని అంటే అడుగు వేసుకుంటూ బాగా ఇది చేయాలన్నమాట. ఫోన్లో మాట్లాడుకుంటానో లేకపోతే ఏదో రన్నింగ్ రేస్కి మనం వెళ్తూ ఉన్నట్టుగానో ప్రదక్షిణ చేయకూడదు. సో అలా చేస్తే దాన్ని ప్రదక్షిణ అనరు అనమాట, ఇంకేమన్నా అంటారు అనమాట సింపుల్గా చెప్పాలి అంటే. థర్డ్, భగవంతుడికి అంటే సంకల్పం ఒకటి చేసుకుంటే సరిపోతుంది కదా, పూజలు ఇవన్నీ చేయడం అవసరమా అనేసి. నిజంగా అండి కరెక్టే, సంకల్పం చెప్పుకుంటే చాలు, ఇంకా పూజ కూడా అవసరం లేదు వాస్తవానికి చెప్పాలి అని అంటే. కానీ ప్రతి మనిషికి 3 గుణాలు ఖచ్చితంగా ఉండాలి. 1 నమ్మకము, 2 ఓర్పు, 3 కృతజ్ఞత. మనం కృతజ్ఞత చెప్పే అలవాటు మనిషికి అనేవాడికి ఉండదు. మనిషి పుట్టుకలోనే కృతజ్ఞత లేదు. ఓకే, ఏ మనిషికి కృతజ్ఞత అన్నది అస్సలు ఉండదు. అందుకని మనం మనుషుల్లాగా ఉండిపోయాం, లేకపోతే దేవుళ్ళం అయిపోయేవాళ్ళం నిజం చెప్పాలి అని అంటే. కృతజ్ఞత ఎవ్వరికీ ఉండదు. అది చాలా అరుదనమాట. అది ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. అంటే 100లో 6 ఉంటుంది, లేకపోతే 1,00,000లో 1 ఉంటాడు అనమాట కృతజ్ఞత కలిగి ఉండే తత్వం. కాబట్టి ఆ కృతజ్ఞత చేత కాదు. కాబట్టి కనీసం దేవుడి కన్నా దండం పెట్టుకుంటే ఆ విశ్వాన్ని మొత్తానికి మనం దండం పెట్టినట్టు, లేకపోతే కృతజ్ఞత తెలియజేసినట్టు అవుతుందనే ఉద్దేశంతో మన పూర్వీకులు ఆ సిద్ధాంతాన్ని పెట్టారు. నీకు అందరికీ నమస్కారం పెట్టడం చేత కాదు, కనీసం దేవుడి కన్నా నమస్కారం పెట్టు అని చెప్పారండి. సో కృతజ్ఞత కోసం డెఫినెట్లీగా భగవంతుడిని మనం ఇది చేయాలి. అలాగని చెప్పి క్లారిటీ లేకుండా భగవంతుడిని పూజ చేయొద్దు. అది ఓకే అండి. గిరీష్ గారు, మీరు ఆర్థిక సమస్యలకు సంబంధించి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. దాదాపుగా అంటే ఫైనాన్షియల్గా ఎలా అభివృద్ధి చెందాలి, డబ్బులు ఎలా వస్తాయి, ఇలా దీనికి సంబంధించి ఎన్నో వివరణ ఇచ్చారు. ఆల్మోస్ట్ అంతా అయిపోయిందని అనుకుంటున్నాను. మరి క్లాసెస్లో ఏం చెప్తూ ఉంటారు? 4 days క్లాసెస్ పెడుతున్నారు. 4 daysలో ఏమేమి మీ స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది? ఓకే, అంటే ఇక్కడ వాస్తవానికి ఒప్పుకోవాలండి. కొన్నిసార్లు నాకే తెలియకుండా నేను చెప్పేస్తూ ఉంటాను. వీళ్ళందరూ చాలా పవర్ఫుల్ అనమాట. చూస్తున్న వాళ్ళు అందరూ మామూలు వాళ్ళు కాదు, చాలా సబ్జెక్ట్ లాగేస్తూ ఉంటారు. బట్ క్లాస్ దగ్గరికి వచ్చే లోపలికి ఏమవుతుంది అని అంటే ఎవ్రీథింగ్ యూనిఫామ్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, ఈ ఎపిసోడ్లో ఒక లెవెల్ చెప్తాము, ఏదో ఒక 10 ఎపిసోడ్ల క్రితం ఒక టాపిక్ చెప్పుకుంటాము. సో ప్రతి ఒక్కరికి అది రీకాల్ కాదు. బట్ ఇక్కడ 3 days ఒక అట్మాస్ఫియర్లో ఉంటూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్రెయిన్ కంప్లీట్లీ దానికి అడిక్ట్ అవుతుంది అండ్ డెడికేటెడ్ అయ్యి స్పెషల్లీ దానికోసమే వచ్చినప్పుడు ఏంటంటే వేరే ఆలోచనలు ఏమీ ఉండవు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ అయిపోవడంతోనే మళ్ళీ ఇంకో 100 సమస్యలు ఉంటాయి. పోయి బ్యాంకుకి వెళ్ళి నోట్లు మార్చుకోవడం ఒక పని ఉంటుంది, లేకపోతే ఇంకా చాలా చాలా పనులు ఉంటాయి ఇప్పుడు పాపం. సో దీనివల్ల ఏంటంటే అక్కడికి వెళ్ళడంతోనే మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. క్లాస్ దగ్గరకు వచ్చినప్పుడు అలా ఉండదండి. ప్రతిదీ అంటే 1వ స్టెప్, 2వ స్టెప్, 3వ స్టెప్, 4వ స్టెప్, ఇట్లా లెక్కన అన్ని స్టెప్పులు చెప్పుకుంటూ వెళ్తాం. కాబట్టి స్టెప్స్ అన్నీ అర్థమైపోతే ఆ తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. దట్స్ ఇట్. ఓకే అండి. గిరీష్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకు ఎన్నో మంచి వివరాలు అందించారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. చూశారు కదండి, అద్వైత క్రియ వ్యవస్థాపకులు స్పిరిచువల్ సైంటిస్ట్ టీకే గిరీష్ గారిని కలిసి మరి త్వరలో ఈ నెల 17, 18, 19 తేదీల్లో కుబేర ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించండి. దీని వెంటనే ధన్వంతరి అమృత ప్రక్రియ కూడా ఉంటుంది. కాబట్టి ఈ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఇది వాళ్ళ అద్వైత క్రియ. నమస్తే.